హలో అందరికి వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు కిడ్స్వి కస్టమైజేషన్ ఏనండి. ఇవి అయితే ఇవి కిడ్స్వి మొన్న పుట్టిన బేబీకి అనమాట. ఈ పాప ఇంకా పుట్టలేదు, ఈ కొరియర్ చేసేవన్నమాట. ఇది మీకు చూస్తే నేను మీకు ఇది ఎందుకు పెడుతున్నానంటే ఏ డిజైన్ అయినా ఏదైనా మనం కస్టమైజేషన్ చేసిస్తాం అనే దానికి పెడుతున్నాను అనమాట. అయితే ఇవి చాలా చాలా క్యూట్ ఉన్నాయండి. అసలు చూడండి, ఇది వాళ్ళ అమ్మ పెళ్ళప్పుడు శారీలో బ్లౌజ్ అనమాట. అప్పుడు మనం ఏంటంటే రాసిల్క్ తెచ్చి పింక్ కలర్ రాసిల్క్ తెచ్చి వర్క్ చేసి స్టిక్ చేసి ఇచ్చాను. అది శారీలో బ్లౌజ్లు అయితే నేను వాళ్ళకి అప్పుడే ఇచ్చేసానండి. అవి ఏంటంటే అవి వేస్ట్ కాకుండా ఇప్పుడు తను పాప కాబట్టి అదేంటంటే మామెంట్ కోంబోలాగా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా కూడా వేసుకుంటే చాలా క్యూట్గా ఉంటుంది. చూడండి ఇది అసలు ఎంత క్యూట్గా ఉందో కదా. ఇది బుడ్డి పాపది, చాలా చాలా బాగుంది అనమాట. అయితే ఈ బ్లౌజ్ క్లాత్ ఫ్రాక్ సరిపోయిద్ది అంటే చాలా బాగా సరిపోయిద్ది అనమాట. అయితే ఇదేంటంటే బోర్డర్ 2 సైడ్స్ బోర్డర్స్ ఒకేలా ఉండడం వల్ల నీట్గా అనిపిస్తుంది. ఒక్కొక్క శారీకి ఏంటంటే బోర్డర్ ఒక సైడ్ ఒక బోర్డరు, పైన కింద ఒక పెద్ద బోర్డరు, పైన చిన్న బోర్డర్ వచ్చేవి కూడా బాగానే ఉంటాయి. కాకపోతే ఆ పిల్లలు ఏంటంటే నడిచే పిల్లలు కాదు కాబట్టి మనం ఏంటంటే ఫ్రంట్ పెద్ద బోర్డర్ వైపు డిజైన్ ఉండే బోర్డర్ ఏంటంటే ఫ్రంట్ వైపు, బ్యాక్ సైడ్ ఏంటంటే ప్లెయిన్ బోర్డర్ వైపు కూడా వేసుకోవచ్చు. అలా వేసుకోవడం వల్ల కూడా బాగుంటుందండి. దానివల్ల అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ పిల్లలు ఏంటంటే చిన్న పిల్లలు కదా, మనకేమైనా నడవరు కాబట్టి ఇది ఎలా వేసినా లుక్ బాగుంటుంది. ఓకేనా. అయితే ఇది కస్టమైజేషన్ అంటే పూర్తిగా అయితే మనం అయితే ఓన్గా డిజైన్ చేసింది అనమాట. చాలా చాలా బాగుంది కదా. చూడండి ఇది పుట్టిన బేబీకి అయినా అసలు ఎక్కడా కూడా కాటన్ లైనింగ్ వేసి, మీకు రివర్స్ చేసి చూపిస్తాను చూడండి. కాటన్ లైనింగ్ వేసి స్టిచ్ చేసింది, ఎక్కడ కూడా ఇరిటేట్ అవ్వరండి. చాలా మంది జరీ క్లాత్లతో చేస్తే పట్టు బ్లౌజులు అయితే గుచ్చుకుంటాయేమో కదా అనుకుంటారు. అలా ఏమి ఉండదు, ఎక్కడ గుచ్చుకోదు. మొత్తం పూర్తిగా కాటన్ లైనింగ్ అనేది యాడ్ చేస్తాం అనమాట. చాలా స్మూత్గా ఉంటుంది. వేయడం వల్ల అయితే ఇరిటేట్గా ఫీల్ అవ్వరు, హ్యాపీగా వేసుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంటుంది. అంటే పెళ్ళప్పుడు మనం రాసిల్క్ తీసుకొని వర్క్ చేయించుకున్న వాళ్ళకి ఏంటంటే శారీలో బ్లౌజులు పిల్లలకి డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి బ్లౌజులు ఇట్లా ఫ్రాక్స్ లాగా, అండ్ మనకి ఇవి ఆడపిల్ల అయితే ఫ్రాక్స్ లా కుట్టించుకోవచ్చు, మగపిల్లోడు అయితే మనకి చిన్న కుర్తీస్ లాగా కూడా కుట్టించుకోవచ్చు అనమాట. లాల్చీ పైజమా స్టైల్లో కూడా కుట్టించుకోవచ్చు. అయితే చూడండి ఇదైతే చాలా చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇంకా ఇలా 4 సెట్స్ అయితే చేయించాలి పాపకి. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక డ్రెస్ అనమాట. ఇది విడిగా క్లాత్లు అన్ని విడిగా మనకి వాళ్ళు విడిగా మీటర్ క్లాత్లు తెచ్చుకున్నారు. ఇలా నడుముకి ఎలాస్టిక్ పెట్టి వేసాము. కాకపోతే ఇదేంటంటే చాలా సన్నగా ఉంటుంది నడుము. కాకపోతే ఏంటంటే 1 ఇయర్ తర్వాత మనం అది ఎలాస్టిక్ అనేది సెట్ చేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇది కూడా ఫ్రంట్ ఏంటంటే ఫ్రంట్ చిన్న నెక్ అనమాట. చాలా బాగుంది కదా. ఇది హ్యాండ్స్ కూడా ఏంటంటే చిన్న బుట్ట హ్యాండ్స్, చాలా క్యూట్గా ఉంటాయండి పిల్లలకి. బుట్ట హ్యాండ్స్ పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది. కాకపోతే పిల్లలకి ఏంటంటే చాలా చాలా క్యూట్గా ఉంటాయి బుట్ట హ్యాండ్స్. చూడండి మీకు సెట్ అనేది చూపిస్తున్నాను, చాలా నీట్గా ఉంది. అసలు ఈ డ్రెస్లు అయితే చాలా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. నాకు అందుకే బాగా నచ్చి నేను అందుకే దీన్ని వీడియో తీసాను. అంటే దీన్ని ఎందుకు వీడియో తీస్తున్నానంటే మనం ఏ డిజైన్ అయినా కస్టమైజేషన్ అయితే చేసిస్తామండి. అందుకోసమనే నేను ప్రతిదీ మీకు తెలియడం కోసం అనేది పెడుతున్నాను. ఓకేనా. ఈ సెట్ ఇలా వస్తుందన్నమాట. చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇంకొకటి అంటే మీరు చూడండి 4 సెట్స్ అయితే స్టిచ్ చేయించాను. 4 సెట్స్ కూడా 4 విధాలుగా ఉన్నాయి అనమాట. 4 స్టైల్స్లో ఉన్నాయి. చాలా చాలా బాగుంది. ఇది ఇంకొక ఫ్రాకు. ఇదేంటంటే ఇది కూడా అండి 1 ఇయర్ బేబీ వాళ్ళకి ఏంటంటే 1 మీటర్ క్లాత్ అయితే చాలా బాగా వస్తుంది. గేర్ చూడండి అసలు ఎంత పట్టుకున్నా ఎంత గేర్ వస్తుందో, చాలా గేర్ వస్తుంది. చూడండి ఎంత గేర్ ఉందో కదా. వేసుకున్నా కానీ ఇది 1 ఇయర్ పాప వరకు సెట్ అవుతుంది అనమాట. వేసుకుంటే చాలా క్యూట్గా ఉంటుందండి. ఇదైతే మాత్రం ఇలాగా ఇది అమ్రిల్లా ఫ్రాకు. ఇది 1 మీటర్ తీస్తే అమ్రిల్లా కూడా పెట్టుకోవచ్చు. దానికి బ్లౌజ్ అయితే మనం ఇలా డిజైన్ చేసాం అనమాట. ఇవేంటంటే కొన్నిటికి అసలు బ్యాక్ ఓపెన్ అనేది పెట్టలేదండి. 1 ఇయర్ పాపకి ఏంటంటే పడుతుంది తల, మనకి ఈజీగా ఫ్రీగా ఉంటుంది. కాకపోతే కొన్ని మోడల్స్కి అయితే కంపల్సరీ పెట్టాలి. ఇది చూడండి ఇది చూడండి ఇది కూడా బ్లౌజ్ అనమాట. పైన షోల్డర్ మీద ఇలా రింగ్స్ ఇచ్చేసి మనం ఏంటంటే కింద డబుల్ ప్రిల్స్ అనేది పెట్టామన్నమాట. ఇప్పుడు ప్రిల్స్ ఫ్యాషన్ కదా, చాలా బాగుంటుంది. అయితే ఇది కూడా ఏంటంటే ఇవి 4 ఫ్రాక్స్ 4 మోడల్స్ పెట్టానని చెప్పాను కదా. చూడండి వేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా. ఇదండి వేసుకుంటే ఎలా ఉందో అర్థమవుతుంది కదా మీకు. చాలా చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా ఇవి ఇలా ఫ్రాక్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అది ఫ్రాక్ స్టిచ్ చేశారు కానీ మనకి బ్లౌజ్ అనేది అయితే స్టిచ్ చేయలేదన్నమాట. అది స్టిచ్ చేసిన తర్వాత దాన్ని
శారీ బ్లౌజ్ స్టిచ్ చేయించాను. దాని కాంబో ప్రకారం మనం బ్లౌజ్ అయితే డిజైన్ చేసాం అనమాట. శారీ కూడా డిజైన్ చేసాము. కాబట్టి శారీ బ్లౌజు వాళ్ళ మమ్మీకి శారీ బ్లౌజు అండ్ పాపకి లంగా ఫ్రాక్ లాగా కూడా డిజైన్ చేసాం అనమాట. అవి కూడా నేను వీడియో తీసి పెడతానండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.